క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మన ప్రియతమ అగ్రపీఠాధిపతుల వారు ఉడుమల బాల గారు వారు ప్రమాణ స్వీకారాన్ని చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఆ దేవాతి దేవుడు మన అతిమేత్రానుల వారికి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములను ఆత్మవరములను దయచేయాలని ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు కాపరి యొక్క లక్షణాన్నే మనం చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో మోషే కొండ మీద ఉండగా కిందనున్నటువంటి ప్రజలు విగ్రహారాధనకు పాల్పడతారు. అప్పుడు దేవుడు కోపం తెచ్చుకొని మోషేతో అంటున్నాడు, ఇదిగో నేను వీరిని అడపడ కాన రాకుండా చేస్తాను, సర్వనాశనం చేస్తాను. నీ నుండి నేను ఒక సంతానాన్ని తయారు చేసి ఒక జాతిగా నేను తయారు చేస్తాను అని చెప్తారు. మామూలుగా దీన్ని చూసినట్లయితే మోషేకు గొప్ప ఆఫర్ ఇచ్చినట్టు, గొప్ప భాగ్యాన్ని అదృష్టాన్ని ఇచ్చినట్టు, తన సంతతి గొప్ప జాతిగా దేవుని జాతిగా మారడం అనేది గొప్ప అదృష్టం. కానీ అక్కడ మోషే చేసినటువంటి ప్రార్థన ఒక్కసారి మనల్ని మన జీవితాలను మార్చుకునేలా చేస్తుంది. మోషే అంటున్నాడు, అయ్యా మీరు ఐగుప్తు బానిసత్వం నుంచి, ఐగుప్తు రాజుల నుంచి వాళ్ళందరిని ఓడించి ఇక్కడికి తీసుకొని వచ్చింది ఈ ఎడారిలో వాళ్ళని చంపడానిక? అప్పుడు మిగతా దేశాలందరూ కూడా ఏమనుకుంటారు, మీ దేవుడు ఇలాంటి వాడా అనుకోరా? కాబట్టి క్షమించండి, వారిని క్షమించి వారిని ఆదరించండి అంటున్నాడు. రెండో మాట ఏమంటున్నాడు, మీరు అబ్రహాముకి, ఇసాకుకి, యాకోబుకి వాగ్దానం ఇచ్చారు, వారి సంతానమనే గొప్ప జాతిగా చేస్తా అన్నారు, కాబట్టి ఆ వాగ్దానాన్ని మరవకండి అని చెప్తున్నాడు. తన స్వార్థాన్ని చూసుకోలేదు. చూడండి ఎంత గొప్ప ప్రార్థన. మరి నీకు నాకు దేవుడు ఇలాంటి ఆఫర్ ఇస్తే మనమేమంటాము, నేనే గొప్ప, నాకే చెప్పారు, నన్నే చేశారు, నన్నే ఎంత గొప్పని చేశారని మనం ప్రగల్భాలకు వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి ఎంత గొప్ప దీనత్వాన్ని మోషే కలిగి ఉన్నాడు. అందుచేతనే యేసు ప్రభు ఈరోజు తనను గురించి సాక్ష్యం ఇచ్చే ఆ ఐదుగురు గురించి చెబుతూ దాంట్లో మోషేని కూడా ఆయన ఇంక్లూడ్ చేశారు. ఈరోజు సువిశేషంలో యేసు ప్రభు తన గురించి 5 సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అంటున్నారు. మొదటిగా బప్తిస్మ యోహాను తనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అంటున్నారు. తర్వాత తండ్రి దేవుడే తనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంటున్నారు. మూడవది లేఖనాలు తనకు సాక్ష్యం ఇస్తున్నాయి అంటున్నారు. నాలుగవది తాను చేసినటువంటి అద్భుత కార్యములు తనకు సాక్ష్యం ఇస్తున్నాయి అంటున్నాడు. ఐదవది మోషే తనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి మోషేలాగా నీవు నేను కూడా మనం తగ్గించుకొని మన తోటి వారిని ముందుకు నడిపించగలుగుతున్నామా లేదా అని ఆలోచిస్తూ ఈ యొక్క తపస్కాలంలో మరింతగా దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.